పాలు, పెరుగు, నెయ్యి రుణం అనేది జీవితాంతం ఏం చేసుకున్నా తీరదు. కాబట్టి ఎవ్వరికీ కూడా అసలు నీ సొంత వాళ్ళకి కూడా నెయ్యి అనేది పాలు, పెరుగు ఏది కూడా ఊరికే మాత్రం ఇవ్వకండి. అట్లీస్ట్ ఒక 110 రూపీస్ అయినా పెంచుకుని ఆ పాలు, నెయ్యి అనేది ఇవ్వండి. డెఫినెట్గా మనం దానికి తగ్గట్టుగానే మనం వెంటనే డబ్బులు ఇచ్చేసి తీసుకోవడం వల్ల రుణం అనే పదం అయితే మనకు ఉండదనమాట. సో నేనైతే అలానే చేస్తాను. నాకైతే మా అక్క వాళ్ళందరూ వాళ్ళకి అంటే మాది నెయ్యి ప్యూర్గా వస్తుంది అనమాట, డైరీ నుంచి వస్తుంది. సో నేను వాళ్ళతో అమౌంట్ ఇప్పించుకొని నేను వాళ్ళకి ఇస్తాను, ఎందుకంటే రుణపడకూడదు కాబట్టి. పెళ్ళయి వచ్చాక నాకు కొంచెం హెల్త్ బాగాలేక వామిట్స్ అవుతుంటే మా మామ నన్ను ఒక తల్లిలా చూసుకున్నాడు అన్నాను కదా. అదేంటంటే చాలా నేను మా అమ్మని చాలా కోరుకుంటున్నాను, అమ్మ రావాలి రావాలి నాతో ఉండాలని చెప్పి. ఆ టైంలో నాకు చాలా వామిట్స్ అవుతున్నాయి అనమాట. ఇక్కడికి వచ్చాక నాకు క్లైమేట్ సెట్ అవ్వలేదు, ఈ వాతావరణం కానీ నాకు ఇక్కడ ఫుడ్ కానీ ఎప్పుడు అమ్మ వాళ్ళ ఫుడ్ తప్ప నాకు ఎవరిది అలవాటు లేకుండే. కాబట్టి ఇక్కడికి వచ్చాక నాకు ఈ ఫుడ్, వాటర్, క్లైమేటు, ఈ వెదర్ నాకు ఏది సెట్ కాలేదనమాట. వచ్చేసాక నేను జస్ట్ అట్లా పడుకుని ఉన్నాను. నాకు లేచి వెళ్ళి ఇట్లా వామిట్ చేసుకోవడానికి కూడా ఓపిక లేదనమాట. వామిట్స్ అంటే ఫుడ్ ఏం లోపలికి వెళ్ళట్లే, ఊరికే వామిట్ అవుతుంది, చలి జ్వరం అనమాట. నేను ఇట్లా సడన్గా ఇట్లా కక్కడానికి ఇట్లా లేచి ఇట్లా వామిట్ చేసుకుంటుంటే మా మామ పాపం 2 చేతులు ఇట్లా పట్టి నా వామిట్ అంతా తన చేతిలో పట్టుకున్నాడు అనమాట. తనకి ఫేస్ మీదంతా పడిపోయింది, నోట్లో పడిపోయింది, మొత్తం బట్టలంతా పడిపోయింది. నాకు నిజంగా ఇప్పుడు తలుచుకున్నా కూడా పాపం అనిపిస్తుంది. మా మామ అంటే మా ఆయన వాళ్ళ డాడీ అనమాట. సో ఆయన అలా చేశారు. నాకు అప్పుడు అయితే నాకు ఒక హోప్ వచ్చిందనమాట. అరే ఇంత మంచిగా అంటే నన్ను ఇంత చిన్న పాపలాగా చూసుకుంటున్నారు, సొంత కూతురికైనా ఇలా చేశారో లేదో, నాకు ఇంత చూస్తున్నారు కదా, నేను ఇంకా నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే మనము భర్త దగ్గర ప్రేమ అలాగే అంతే ప్రేమ, అభిమానం అనేది మన అత్తమామలతో కూడా కోరుకుంటాం కదా. నాకు ఇంత మంచిగా చూస్తున్నారు కదా, నేను ఇంకెంత హ్యాపీగా ఉంటాను అని ఒక డ్రీమ్ హౌస్ ఇట్లా కట్టేసుకున్నాను అనమాట నా కలలో అయితే. అంటే ఇంకా మా అత్త అయితే నేను కూర్చున్న చోటుకే వాటర్ తీసుకురావడం, ఫుడ్ తీసుకురావడం, అన్నీ తినిపించడం కానీ ప్రతి ఒక్కటి చేసేవాళ్ళు. ఇలా మంచిగా ఉన్న వాళ్ళలోకి ఎవరో ఒకరు వచ్చి పుల్లలు పెట్టి వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అలాంటి ఒక పెద్ద ఫ్యామిలీ అయితే నా లైఫ్లోకి ఎంటర్ అయ్యింది.